హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము మాత్రం చాలా బాగున్నాం. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఎందుకంటే సంక్రాంతి బోనాలు అమ్మ వాళ్ళు మా కోసం ముందుగా పెట్టుకున్నారు. ఎందుకంటే మేము రాము అనేసరికి అక్క వాళ్ళు కూడా రారు, వాళ్ళ అత్తగారింటికి వెళ్తుంది. నేను కూడా రాను. తమ్ముడు టైంకి వస్తాడో, డ్యూటీ దగ్గర లీవ్స్ ఇస్తారో ఇవ్వరో, ఒక్కరమే డాడీ ఉన్న అమ్మనే ఇట్లా చేసుకోవాలనే ఉద్దేశంతో మాకు హాలిడేస్, పిల్లలకి హాలిడేస్ ఉన్నాయి చూసి మా అమ్మ వాళ్ళు అప్పటిదప్పుడు తొందరగా నిర్ణయం తీసుకొని బోనాలు చేయడం స్టార్ట్ చేసింది. మా అక్క వాళ్ళు మాకంటే ఒక 2 డేస్ ముందు వచ్చిర్రు. కానీ మేము రేపు బోనాలు అనంగా వచ్చినాం. అక్కడ అన్ని బోనాలకు కావాల్సినవి ఫస్ట్ ఖచ్చితంగా బంతి పువ్వులు ఉండాల్సిందే కదా. బంతి పువ్వులు గుచ్చుతుంటే నేను కూడా మా అక్కకి హెల్ప్ చేసినట్టు యాక్షన్ చేసిన. కొద్దిసేపు కూర్చి అక్కడి నుండి వెళ్ళిపోయినా. ఎందుకంటే మనం వంటల దగ్గర ఉండాల్సిందే. మా అక్క సరిగ్గా వంటలు చేయదు, తక్కువ. అందుకే ఎక్కువ నేనే వంటల దగ్గర ఉంటాను. ఏ ఇంట్లోనైనా చిన్నవాళ్ళు ఖచ్చితంగా వంటలలో ఉంటారని తెలుసు. నాకు తెలిసినంత వరకు మాత్రం బోనాలు మా అమ్మ బయటనే పొయ్యిల మీద వండుతుంది. కొందరు గ్యాస్ల మీద వండుతున్నారు ఇప్పుడు. కానీ పొయ్యిల మీద వండితేనే చాలా మంచిది. కట్టెల పొయ్యిల మీద వండుకోవాలి. ఇక్కడికి వచ్చినాక తొట్టె ఉంటుంది కదా, కోరెల మల్లన్నకు తొట్టె కడతారు కదా, ఆ తొట్టె మొత్తం కడిగి వాటికి బొట్లు పెడుతున్నా. మా అక్క ఇంట్లో లోపల పటాలన్నీ క్లీన్ చేస్తుంది. అందరం ఒక్కొక్కరం ఒక్కొక్క పని చేస్తే తొందరగా అయిపోతుందని ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. మా డాడీ ఏమో మామిడాకులు గుచ్చుతాడు. పిల్లలందరూ కలిసి ఒక దగ్గర ఆడుకుంటున్నారు. వాళ్ళకు ఒక రూమ్ ఇచ్చి వాళ్ళని అందులోనే ఉండే ఆడుకోమని చెప్పాం. అటు ఇటు తిరిగితే డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా, అందుకే పిల్లలు ఒక దగ్గర ఆడుకుంటున్నారు. మేమేమో ఎవరి పని వాళ్ళు చేస్తూనే ఉన్నాం. ఇలా తొట్టె మొత్తం బొట్లు పెట్టుకొని మంచిగా క్లీన్ పసుపు మొత్తం రాసి బొట్లు పెట్టిన తర్వాత ఇంటి కూరాడు కూడా పూజించాలంట. ఇంటి కూరాడు కూడా మా అమ్మ వాళ్ళ ఇంటి కూరాడు ఆడబిడ్డనే కదా పూజిస్తుంది. పండుగలు వచ్చినప్పుడు ఇట్లా ఇంటి కూరాడును మంచిగా కడిగి పసుపుతో మళ్ళీ పూజించి మళ్ళీ అక్కడ పెట్టుకోవాలి, పూజ చేసుకోవాలి. మా అక్క పాపం పటాలు కడుగుతూనే ఉంది. మెల్లగా చేస్తుంది అది పని. చేసినంత వరకు నీట్గానే చేస్తుంది. కానీ కొంచెం టైము బయట వండిన బోనాలు వండడం అయిపోయింది. మా అమ్మ ఇంట్లో మా అక్క పటాలు కడిగిన తర్వాత మల్లన్న దగ్గరది గద్దె ఇట్లా అవన్నీ ఉంటాయి కదా, వాటిని తవ్వుతులు అంటారు. అవి అన్నీ మా అమ్మ కడుగుతుంది. అక్కడ ఉండి మా మమ్మీ అవన్నీ అది క్లీన్ చేసుకుంటుంది. వీటికి బొట్లు పెట్టడానికి చాలా టైం పడుతుంది. ఒక్కటి పెట్టలేకపోతుందని నేను కూడా మా అమ్మకి హెల్ప్ చేసిన. అక్కడ బయటంతా వంటల పని అయిపోయింది కదా. చాలా వరకు కర్రీస్ కూడా అందరు వస్తే భోజనాలు కూడా పెట్టాల్సిందే కదా, వాటికి కూడా కూరగాయలు కట్ చేసిన చాలా కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది. మా అమ్మకు కొంచెం అక్కడ దేవుని రూమ్లో హెల్ప్ చేస్తే మా మమ్మీ బయటకు వచ్చి కర్రీ వండింది. ఇంట్లోకి వచ్చి మళ్ళీ పూజ చేయడం స్టార్ట్ చేసింది. అక్కడ ఇక్కడ తిరగడమే సరిపోయింది. అన్నిటికాడికి బోనాలు అంటే ఫుల్ పని ఉంటుంది కదా. ఫైనల్లీ ఇక్కడ మాత్రం మనం వండిన బోనాల సర్వలు ఉంటాయి కదా, ఆ సర్వలకు అన్నింటికి బొట్లు పెడుతుంది. మా బావేమో తొట్టెకు పువ్వులు కడుతున్నాడు. లాస్ట్ ఫైనల్లీ అలంకరణ అయిపోయింది దేవుంది. చూడండి ఫైనల్ లుక్ ఎలా ఉందో, బాగుంది కదా. మాకు మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. మార్నింగ్ నుండి చేసిన పని మొత్తం దేవుని దగ్గరికి వచ్చి దండం పెట్టుకోగానే అదంతా మర్చిపోతాము. అలా ఉంటుంది ఫైనల్లీ. దేవునికి నైవేద్యం పెడతారు కదా, నైవేద్యం కోసం మా మమ్మీ వండిన వాటి నుండి నైవేద్యాలు తీసి పెడుతుంది. ముక్కుకి ఒక క్లాత్ కట్టుకొని కొంగన్న కట్టుకొని పెట్టాలి. వాసన లాంటి వండేటప్పుడు కూడా అసలు మాట్లాడరు. మళ్ళీ వాసన కూడా పీలవద్దు. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. కొందరు తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నా. ఐలోన్ కొమరేలికి వెళ్ళినప్పుడు కూడా ఇలానే వండుతారు. అక్కడ మా అమ్మకి హెల్ప్ చేస్తూ ఉన్నా. ప్రతి ఒక్క దగ్గర హెల్ప్ చేయాల్సిందే కదా. అట్లా అన్నిటి తీసి
నైవేద్యాలు పెడుతుంది దేవునికి. నైవేద్యాలు పెట్టిన తర్వాత దేవునికి కావాల్సింది ఫైనల్ ఏంటి, ఖచ్చితంగా గుగ్గిలం మైసాచి పొగ వేయాల్సిందే కదా. ఖచ్చితంగా గుగ్గిలం మైసాచి వేయాలి కదా. అక్కడ నైవేద్యాలు అన్నీ పెట్టిన తర్వాత అయిపోయినాక మా మమ్మీ బయటికి వెళ్ళి అప్పుడు వంటలు చేసిన దగ్గర అగ్గి ఉంటుంది కదా, కొందరికి బోనాలల్లో అన్నీ వేసే కర్రీస్ ఉంటాయి చూడండి, గుమ్మడికాయ, వంకాయ, కాకరకాయ, చిక్కుడుకాయ. ఆ కర్రీ మంచిగా అనిపిస్తుంది కదా. ఎంతమందికి ఇష్టమో చెప్పండి. మా మమ్మీ ఇక్కడ గుగ్గిలం మైసాచి వేస్తుంది పొగ. అయిపోయిన తర్వాత మా డాడీ కొబ్బరికాయలు కొట్టిండు. మా అమ్మ మా డాడీకి ఇట్లా ఒక పొద్దు ఇడిసిరు. మేము కూడా మార్నింగ్ నుండి ఏం తినలేదు, టిఫిన్ చేసే ఉన్నాం. మా అక్క నేను ఇట్లా మేము కూడా అక్కడ ఉన్న పెట్టిన పడి ఉంటుంది కదా, ఆ పడి కూడా అంటారు, ఆ పడి తీసుకొని తిన్నాం. చేతితో తినకుండా ఆ పడి దాన్ని ఎట్లా పెట్టిరో చేతిలో పట్టుకొని డైరెక్ట్ తినాలి. ఈ విషయం ఎంతమందికి తెలిస్తే కామెంట్ చేయండి. అందరం అయిపోయిన తర్వాత ఒకరం వెళ్ళి లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చిన. అందరం లోపల ఉండలేదు, బయటనే ఉన్నాం పూజ చేసుకుంటూ. ఎందుకంటే దేవుని రూమ్ కొంచెం చిన్న ఉంది. వీడియో ఎండ్ వరకు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, బాయ్.